ఉలవల పల్లీల సుండల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఈవినింగ్ స్నాక్గా తీసుకోవడానికి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనకి ఏంటంటే చక్కటి ప్రోటీన్ కూడా లభిస్తుంది. స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరికీ కూడా ప్రోటీన్ చాలా చాలా అవసరం కాబట్టి ఇలాంటి హెల్తీ స్నాక్స్ని తయారు చేసుకోవడం బెటర్. ప్రోటీన్ పౌడర్స్ మీద డిపెండ్ అయ్యే కన్నా కుకింగ్ ఆప్షన్ లేనప్పుడు ప్రోటీన్ పౌడర్స్, ప్రోటీన్ బార్స్ లాంటివి తీసుకోవచ్చు. కొంచెం ప్యాన్ని ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వేసుకొని లైట్గా ఇలా సాటే చేసుకుందాం. ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం ఉలవలు. సో ఉలవల్లో చక్కటి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో ఐరన్, కాల్షియం మనందరికీ చాలా అవసరం. హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు, అంటే రన్నింగ్ చేసేటప్పుడు కానీ, ఏదైనా సైక్లింగ్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి బ్రీతింగ్ సరిగ్గా అవ్వాలి, ఆక్సిజన్ సరిగ్గా అందాలి అంటే కూడా మనకి ఐరన్ చాలా ఇంపార్టెంట్ బాడీలో. మరి ఐరన్ మనకి ఉలవల్లో పుష్కలంగా ఉంటుంది, అలాగే కాల్షియం కూడా ఉంటుంది, అండ్ చక్కటి ఫైబర్ అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఈ సుండల్ని ఉలవలతో ప్లాన్ చేసుకున్నాం. ఇవి ఉడికించినవి వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం పల్లీలు. చక్కటి ప్రోటీన్ అండ్ అలాగే కొంచెం మనకి ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే కాస్త పసుపు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ప్రోటీన్ చాలా అవసరం. అంతేకాకుండా మన బాడీ యాక్టివిటీస్ కానీ, మన ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా మనం సక్రమంగా చేయాలి అంటే, మనకు ఎనర్జీ లెవెల్స్ సరిపోవాలి అంటే కూడా మనకి చక్కటి మీల్ అన్నది, స్నాక్స్ అన్నవి కూడా ఇంపార్టెంట్. ప్రతి మీల్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే స్నాక్స్ని కూడా చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాలి డైట్లోని. అప్పుడే ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎనర్జెటిక్గా ఆడగలుగుతారు స్పోర్ట్స్ అన్నీ కూడా. సో మనకు ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం కొబ్బరి యాడ్ చేసుకుందాం. కొబ్బరిలో కూడా మనకి చక్కటి ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే చక్కటి ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. అగైన్ చక్కటి ఫైబర్. ఉలవల పల్లీల సుండల్ రెడీ అయిపోయింది. ఉలవల పల్లి సుండల్కి కావలసిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు. ఉలవల పల్లీల సుండల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ఉలవలు, ఉడికించిన పల్లీలు వేసి తగినంత ఉప్పు వేసి సాటే చేసుకొని పసుపు కూడా వేసి బాగా కలుపుకొని పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉలవల పల్లీల సుండల్ రెడీ.